పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీ అయినప్పుడు తన సినిమాల షూటింగ్కి బ్రేక్ పడింది. ఏపీలో పవర్లోకి వచ్చాక బాధ్యత పెరిగి తన ప్రాజెక్టులన్నీ పక్కకు పోయాయి. కట్ చేస్తే హరిహర వీరమల్లు షూటింగ్ని పూర్తి చేయడం, అది రిలీజ్కి రెడీ అవ్వడం జరిగిపోయింది. వెంటనే ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా మారాడు. ఓజీ షూటింగ్ సెట్లో దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ను కూడా పట్టాలెక్కించేందుకు హరీష్ శంకర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సడన్గా పవర్ స్టార్లో ఈ మార్పేంటి? డిప్యూటీ సీఎం తాలూకా గురూజీనే ఈ మొత్తం వ్యవహారం వెనుక మంత్రమేశాడా? వెంకీతో సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ పవన్కి ఇచ్చిన సలహా ఏంటి? సడన్గా ఎందుకు పవర్ స్టార్ ఇలా సినీ సునామీకి రెడీ అయ్యాడు? హ్యావ్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలానే ఏపీ డిప్యూటీ సీఎం ప్రెజెంట్ సెట్లో బిజీ అవుతున్నాడు. ఓవైపు హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతోంది, మరోవైపు తన ఓజీ షూటింగ్ స్పీడ్ అందుకుంది. మెరుపు వేగంతో సినిమాను పూర్తి చేసేందుకు సుజిత్ టీం జోరు పెంచేసింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పండగ చేసుకుంటున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. సడన్ గా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా రూటు మార్చాడు? తను ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీ అవడంతో ఇక ఈ టర్మ్ అయ్యేంత వరకు తన పెండింగ్ సినిమాలు పూర్తి కావనుకున్నారు. కానీ హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ పూర్తి చేసి సినిమా రిలీజ్తో థియేటర్స్ మీదకు వీరమల్లు దండెత్తబోతున్నాడు. ఓజీ కూడా గతంలో 20%, ఈ షెడ్యూల్లో మరో 5% పూర్తయింది. ఈ స్పీడ్ ఇలానే కంటిన్యూ అయితే కేవలం 3 నెలల్లో ఓజీ పూర్తవుతుంది. మధ్యలో గ్యాప్ ఇచ్చే షెడ్యూల్స్లో ఉస్తాద్ భగత్ సింగ్ కొంత పూర్తవుతుంది. మొత్తంగా హరీష్ శంకర్ని 4 షెడ్యూల్స్లో ఉస్తాద్ భగత్ సింగ్ని పూర్తి చేయాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడట పవన్ కళ్యాణ్. దీన్ని 2026 సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేయాలనేది ఫిలిం టీం ఆలోచన. ఇక ఓజీ మూవీ మాత్రం కుదిరితే దసరా లేదంటే సంక్రాంతి అనేలా స్పీడప్ చేస్తున్నారు. ఓజీ చేస్తూనే ఈ నెల 2వ వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ పెండింగ్ని షురూ చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఎలా చూసినా ఇలా పవన్ సడన్గా సినిమాలతో బిజీ అవ్వడానికి రీజన్ నిర్మాతలు బలి కాకూడదనే. ఆల్రెడీ ఏఎం రత్నం ఇబ్బందుల్లో ఉన్నాడని తనకు 11 కోట్లు ఇచ్చాడట పవన్. అంతేకాదు తన ఫ్యాన్స్ కోసం కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు పవన్. అందుకు ఆల్రెడీ కొంత పూర్తి చేసిన సినిమాల షూటింగ్ పూర్తి చేస్తే ఇటు దర్శక నిర్మాతలు అటు ఫ్యాన్స్ నెత్తిన నీళ్లు పోసినట్టు అవుతుంది. మొత్తంగా పవన్కి జనాల్లో ఎంత మైలేజ్ ఉన్నా కనీసం 1 ఏడాదికో 2 ఏళ్లకు తన సినిమా రావాల్సిందే అన్న త్రివిక్రమ్ మాట కూడా మంత్రంలా పనిచేసినట్టుంటుంది. తన సలహా మేరకే పెండింగ్ మూవీలను పూర్తి చేసేందుకు ముందుకొచ్చాడట పవన్ కళ్యాణ్.